హలో, నమస్కారం. ఖురాన్‌లో వచనాలు చాలా మంది అందులో గొప్ప ధార్మిక విలువలున్నాయని, నైతికత పొంగి పొర్లుతుందని, ప్రపంచానికి అంతిమ రోజు వరకు గూడా మానవ సమాజానికి దిశానిర్దేశం చేయడానికి, వాళ్ళకొక సరియైన జీవితం మార్గం నేర్పించడానికి వచ్చిన వచనాలు అని చాలా ఈ ఇస్లామిక మత ప్రచారకులు ఊకదుంపుడు ప్రసంగాల ద్వారా ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ ఎవరైతే సరిగ్గా ఖురాన్ వచనాలను చదివి అర్థం చేసుకుని అధ్యయనం చేస్తారో వాళ్లకు నిష్పక్షపాతంగా ఎవరైనా ఆలోచించగలిగే వాళ్ళు దాన్ని అధ్యయనం చేసినట్లయితే ఆ వచనాలు అందులో దాదాపుగా మొహమ్మద్ యొక్క స్వయ ప్రయోజనాల కోసం, మొహమ్మద్ తన స్వప్రయోజనాల కోసం తనకు అవసరమైనటువంటి సందర్భాల్లో తన కోసం సృష్టించినవి అని స్పష్టంగా అర్థమవుతుంది. మొహమ్మద్ కు చాలా మంది భార్యలు ఉండడం వల్ల కొంతమంది భార్యలకు ప్రత్యేకమైనటువంటి కొన్ని రోజులను నిర్ధారించి వాళ్లకు ఆ రోజుల్లోనే వాళ్ళ ఇంటిని సందర్శించే విధంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మొహమ్మద్ హఫ్సా అనే భార్య ఇంటికి వెళ్ళినప్పుడు ఆ భార్యను అబద్ధాలు చెప్పి ఆమె పుట్టింటికి పంపించేసి ఆ ఇంటిలోనే ఆమె గదిలోనే మారియా ఫిత్యా అనే ఒక బానిస అమ్మాయితో లైంగిక వాంఛలు తీర్చుకున్నవ్వడం, అది హఫ్సా తిరిగి వచ్చి తన కంటితో చూసి మొహమ్మద్తో ఇంకొకసారి తనకు కేటాయించబడినటువంటి రోజుల్లో ఇలాంటి వేరే స్త్రీలతో లైంగిక వాంఛలు తీర్చుకోనని వాగ్దానం తీసుకోవడం, అది సహించలేనటువంటి మొహమ్మద్ ఆ వాగ్దానాల నుంచి విముక్తి పొందడానికి, తన యొక్క విచ్చలవిడి లైంగిక వాంఛలను తీర్చుకోవడానికి ఆ భార్యలను భయపెట్టించి వాళ్లను తమ దారిలోకి తెప్పించుకోవడానికి, తమ దారిలోకి పెట్టుకోవడానికి వచనాలు తీసుకురావడం అన్నది ఖురాన్ యొక్క వచనాలే నిదర్శనం. అందుకే మొహమ్మద్ యొక్క స్వప్రయోజనాల కోసమే వచనాలు చాలా సందర్భాల్లో వచ్చాయి అన్నది నిదర్శనం, అదే సాక్ష్యం కూడా. దానికి ఈ 66వ అధ్యాయంలోని మొదటి నుంచి 4 వచనాలు కూడా దానికి నిదర్శనాలు, దానికి సాక్ష్యాలు. నుంచి తనకు అవసరమైన విధంగా కాపాడుకోవడానికి తమ యొక్క శత్రువులను, తనకు ఇష్టం లేనటువంటి వాళ్లపై దాడులు చేయడానికి, వాళ్ళ సొత్తు సంపదలు దోచుకోవడానికి, వాళ్ళ స్త్రీలను బందీలుగా చేసుకుని వచ్చి వాళ్లతో అనైతికమైనటువంటి లైంగిక వాంఛలు తీర్చుకోవడానికి సృష్టించబడినవి అని సరిగ్గా అధ్యయనం చేసినటువంటి వాళ్లకు స్పష్టంగా అర్థమవుతుంది. సరే, ఇది ఒక విషయం. కానీ ఇందులో చాలా గొప్ప విషయాలు ఉన్నాయని, ప్రపంచానికి, మానవ సమూహానికి చాలా అవసరమైనటువంటి ధార్మిక విలువలు ఉన్నాయని ప్రపంచంలో ఏ ఒక్కరు ఇంతవరకు చెప్పనటువంటి విధంగా మొట్టమొదటిసారి ఖురాన్ బోధించిందని ఇలా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. కానీ ఒకవేళ ఆ ఖురాన్ అన్న గ్రంథంలో ఎక్కడైనా కొండొకచో ఒకటి రెండు కాస్త ధార్మిక విలువలు ఉన్నటువంటిది వచనాలు ఉన్నట్లయితే అవి కూడా ఈ 6వ శతాబ్దం కంటే ముందు ప్రపంచంలో ఎవ్వరికీ తెలియనటువంటిది కొత్త విషయాలేమి కావు. అవి అప్పటికే చాలా ప్రాంతాల్లో అవి పాటిస్తున్నటువంటివి, వాళ్లకు తెలిసినటువంటి ఆ విలువలు, వాళ్ళు దాన్ని గొప్పగా భావించేవాళ్ళు, లేదా తమ జీవితంలో సాధారణంగా వాళ్ళు పాటించేవి మాత్రమే అందులో కూడా చెప్పబడ్డాయి. కానీ మొట్టమొదటిసారి మొహమ్మద్ మాత్రమే అలాంటి ఒక గొప్ప విషయాలు చెప్పలేదు.
అవి అప్పటికే 6వ శతాబ్దం కంటే ముందే ఎన్నో సంవత్సరాల ముందు, ఎన్నో వందల సంవత్సరాల ముందు ఏదో ఒక ప్రాంతంలో చెప్పబడినటువంటి వాళ్ళు పాటించేవి మాత్రమే. కొత్తగా అందులో ఏ ధార్మిక విలువలు గాని, కొత్త నైతికత గాని, కొత్తగా మానవ సమూహానికి అవసరమైనటువంటిది, ఉపయోగకరమైనటువంటి ఒక్క విషయం కూడా అందులో లేదు. ఇది మీకు ఉదాహరణగా ఇది మీకు ఒక ఉదాహరణతో చెప్తే బహుశా సరిగ్గా అర్థమవుతుంది. మనం భారతదేశంలో ఉంటున్నాం కాబట్టి భారతదేశ ఐతిహాసిక మనం కథలు చాలా విన్నాం గనక, భారతీయ సంస్కృతిలో మిళితమై ఉన్నాయి గనక మనం దానితోనే పోల్చి ఒక ఉదాహరణ నేను మీకు చూపిస్తాను. అప్పుడు మీకు సులభంగా అది అర్థమయ్యే అవకాశం. ఉదాహరణకు ఖురాన్లో ఒక వచనం ఉంది, المال والبنون زينة الحياة الدنيا الباقيات الصالحات خير عند ربك ثوابا وخير أملا. ఈ వచనం దీని అర్థం ఏమిటంటే, ఈ సంపద మరియు ఈ సంతానం కేవలం ఐహిక జీవితపు అలంకారాలు మాత్రమే, ఇది శాశ్వతంగా నిలిచేవి కావు. కేవలం మీరు చేసే సత్కార్యాలు అవే మీ ప్రభు దృష్టిలో ప్రతిఫలానికి ఉత్తమమైనవి. ఇప్పుడు విన్నటువంటి వాళ్ళు అవును నిజమే కదా, చాలా గొప్ప విషయం, చాలా ధార్మిక విలువలు ఉన్నటువంటి విషయం అని చాలా మంది భావించవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం గాని, ఇక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు గాని, ధన సంపద గాని, ఈ సంతానం గాని, ఈ ఐహిక సుఖాలు గాని ఏవి మనతో రావు. కేవలం మీరు చేసినటువంటి సత్కర్మలు మాత్రమే మీతో వస్తాయి అని ఖురాన్ భలే చెప్పిందే, చాలా గొప్ప విషయం అని దీన్ని పట్టుకొని చాలా ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తుంటారు. చూసారా మా ప్రవక్త ముహమ్మద్, మా ఖురాన్ ఎంతటి గొప్ప విషయాలు బోధించిందో అని. మనం కూడా చప్పట్లు కొడతాం ఇది విన్నప్పుడు, నిజంగానే ఖురాన్ గొప్ప విషయం ఉంది. కానీ ఇది ప్రపంచానికి 6వ శతాబ్దంలో కొత్త విషయమే కాదు. ప్రత్యేకంగా మన భారతీయ హైందవ సంస్కృతిలో మహాభారతం, నిజం చెప్పాలంటే మన భారతీయ హైందవ సంస్కృతికి ఇది గొప్ప విషయము కాదు, కొత్త విషయము కాదు. ఎందుకంటే మహాభారతంలో ఇది వందల సంవత్సరాల క్రితమే, మొహమ్మద్ పుట్టక వందల సంవత్సరాల క్రితమే ఇది ఇంకా స్పష్టంగా, ఖురాన్ కంటే కూడా ఇంకా స్పష్టంగా చాలా గొప్పగా చెప్పబడింది. అర్ధం గృహే తిష్టతి బాంధవా శ్మశాన పర్యాంతం సుకృతాం దుష్కృతాం చైవ దైవేని సహా గచ్చతి అన్నారు. అంటే మీరు సంపాదించినటువంటి ఆస్తులు, సొత్తు, సంపద మీ ఇంటికే పరిమితమవుతుంది. మీ మిత్రులు, బంధువులు కేవలం శ్మశానం వరకు మాత్రమే రాగలుగుతారు. మీరు చేసినటువంటి సుకృతాం మంచి చేష్టలు, దుష్కృతాం దుష్కార్యాలు మాత్రమే మీతో వస్తాయి అని ఇంత స్పష్టంగా క్లియర్గా మహాభారతంలోని సుభాషితాల్లో చెప్పారు. ఎప్పుడు? మొహమ్మద్ పుట్టక వందల సంవత్సరాల క్రితమే చెప్పారు. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ నుంచి కొట్టుకొచ్చి ఆయా ప్రాంతాల్లో చాలా ప్రభావితం ఉన్నవి, చాలా ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆధ్యాత్మిక ఆలోచనలను ఏ అరబ్బులో తమ యొక్క వ్యాపార లావాదేవీల కోసం ఆయా ప్రాంతాల్లో ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు విన్నటువంటి విషయాలు బహుశా మక్కా వాసుల మధ్య అది వాళ్ళు చర్చ చేసి ఉండవచ్చు. అది విన్నటువంటి మొహమ్మద్ దీన్ని ఖురాన్ వచనంగా మార్చి ఖురాన్లోకి ఎక్కించవచ్చు. దానికి మించిన ఏ ఒక్క ధార్మిక విలువలతో గాని, నైతికతతో కూడినటువంటి గాని ఒక్క వచనం కూడా మీకు ఖురాన్లో కనిపించదు. ఉంటే ఇలాంటివే అప్పటికే ప్రాచుర్యంలో ఉన్నవి, అప్పటికే ప్రపంచానికి తెలిసినవి మాత్రమే అందులో అక్కడక్కడ ఉన్నాయి.
మరో ఉదాహరణ, ఈ ఖురాన్లో చాలా వచనాల్లో ఈ భూమిని మేమే సృష్టించాం, ఈ చంద్రుణ్ణి మేమే సృష్టించాం, ఈ సూర్యుడిని మేమే ప్రకాశింపజేశాం, ఈ ఈ నక్షత్రాలను మేమే అలంకరించాం, లాంటి వచనాలు చాలా ఉన్నాయి ఖురాన్లో. وهو الذي خلق الليل والنهار والشمس والقمر كل في فلك يسبحون إنا زينا السماء الدنيا بزينة الكواكب. ఇలాంటి చాలా వచనాలు ఉన్నాయి. అంటే ఈ ఈ నక్షత్రాలను, ఈ సూర్యుడిని, ఈ చంద్రుణ్ణి ఇవన్నీ మేమే సృష్టించాం, మా వల్లనే ఇవి ప్రకాశిస్తున్నాయని అర్థాలతో ఖురాన్లో చాలా వచనాలు. అయితే ఇవి కూడా ప్రపంచానికి ఇదేదో గొప్పగా చెప్పబడిందని, ఇది కొత్తగా అప్పటి వరకు ఎవరికి ప్రపంచంలో తెలియదని, ఎవరు చెప్పలేదని ఇలాంటి ప్రగల్భాలు, కట్టుకథలు, అబద్ధాలు ప్రచారాలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు. నిజంగా ఇది కొత్త విషయమా? ప్రపంచానికి అప్పటి వరకు ఎవరు చెప్పలేదా ఇది? ఈ సూర్యుడిని, ఈ చంద్రుణ్ణి, ఈ నక్షత్రాలను, ఈ భూమిని ఎవరు సృష్టించారు? ఆ పరమాత్మే అని ఎక్కడ కూడా చెప్పబడలేదా? ఆయన శక్తి వల్లనే ఇవి ప్రకాశిస్తున్నాయని ఎక్కడ కూడా వినలేదా? అయితే వినిపిస్తాను చూడండి. నతత్ర సూర్యో భాతి నచంద్ర తారకం నేమా విద్యుతో భాంతి కుతోమయగ్ని తమేవ భాంత మనుభాతి సర్వం తస్య భాష సర్వం మిథం విభాతి. సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు నక్షత్రాలు గాని ప్రకాశించవు. సూర్యుడు ప్రకాశించడు, చంద్రుడు గాని నక్షత్రాలు గాని ప్రకాశించవు, విద్యుత్తులు కూడా అక్కడ ప్రకాశించవు. అప్పుడు అగ్ని ఎక్కడి నుంచి ప్రకాశిస్తుంది? ఆయనే, ఆ పరమాత్మే ప్రకాశించేవాడు. ఆయనే వెలుగు వల్లనే ఈ సమస్త సూర్య చంద్ర నక్షత్రాలు, అగ్ని మొదలైనవన్నీ ప్రకాశిస్తున్నాయి అని దీని అర్థం. ఇది ఆధ్యాత్మికంగా చాలా గొప్ప శ్లోకం. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, విద్యుత్ వంటి భౌతిక వెలుగులన్నీ కేవలం పరమాత్మ బ్రహ్మ నుండి వచ్చిన ప్రతిబింబాలు మాత్రమే. ఆయన వెలుగు లేకుండా వాటికి స్వతంత్రంగా వెలుగు లేదు. జ్యోతిర్బ్రహ్మం, పరమ వెలుగు గురించి చెప్తుంది అని ఈ శ్లోకం విశదీకరిస్తుంది. ఇది ముండక ఉపనిషత్తులో ఉన్నటువంటి శ్లోకం. ఇది ఎప్పుడు ఖురాన్ కంటే ఎన్నో వందల సంవత్సరాల ముందు చెప్పబడిందిగా.